శివోహం శివోహం శివోహం. అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ వీక్షక మహాశైలకు ఆశీర్వాదంతో మీ శివాచార్య స్వామి. ఛానల్ వీక్షక మహాశైలకు ప్రత్యేక ఆశీర్వాదాలతో గ్రహణ విషయములను రేపు పౌర్ణమి భాద్రపద మాసం శతభిష పూర్వాభాద్ర నక్షత్రములలో 9 గంటల 56 నిమిషములకు గ్రహణ ప్రారంభవ కాలమై 1 గంట 26 నిమిషముల వరకు కూడా గ్రహణ ప్రభావమై సంపూర్ణ చంద్రగ్రహణం శతభిష నక్షత్రం పూర్వభాద్ర కుంభరాశులు యందు సంభవించటం, జపతపాదులు అనుష్ఠానములను ఆచరించుట విశేష యుక్తమై ఉన్నది. కొన్ని రాసుల వారికి దీని వలన కొన్ని దుష్ఫలితాలు ప్రాప్తించి ఉన్నాయి. ఆ రాసులని మనం తెలుసుకుందాం. ఆ రాసుల లోపల ఉండేటటువంటి నక్షత్రాలకు కూడా ఆ దోషాలు సంభవిస్తాయి. జ్యోతిష్శాస్త్రం సూర్య చంద్రులు ఆధారితమైనటువంటి శాస్త్రం. మానవుని యొక్క జీవన వైవిధ్యంలో సూర్యుని చంద్రుని యొక్క శక్తి అపారమైనటువంటి శరీర ఆవశ్యకత కలిగి ఉన్నటువంటిది. అటువంటి శక్తిని ప్రేరణ చేసే నిత్యము సూర్యుడు చంద్రుడు అనుగ్రహించేటటువంటి వారికి రాహుగ్రస్తంగా రేపటి రోజు సాయంత్రం రాత్రి కాలంలో గ్రహణం సంభవించడం, దానిలో భాగంగా మేషరాశి వారికి ఈ గ్రహణం యొక్క పరిణామం శుభంగా, వృషభ రాశి వారికి దుఃఖంగా, మిథున రాశి వారికి చింతగా, కర్కాటక రాశి వారికి బాగుంటుందని, సింహరాశి వారికి స్త్రీ కష్టమని, కన్యారాశి వారికి అతి కష్టము, తులారాశి వారికి మాననాశనం జరుగుతుందని, వృశ్చిక రాశి వారికి మంచి జరుగుతుందని, ధనస్సుకు మంచి జరుగుతుందని, మకర రాశి వారికి వ్యయం ఖర్చు ఎక్కువ అవుతుందని, కుంభరాశి వారికి ఘాతం చాలా బాధలు జరుగుతాయి. అలాగే మీనరాశి వారు సహజంగా కుంభరాశి వారికి మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కలిగి ఉండడం కొంత దోషమైతే, గ్రహణం కొంత దోషం అవడం వల్ల చాలా తక్కువ సమయంలో వాళ్ళు ఆరోగ్యంగా చాలా ఇబ్బంది పడడానికి, మానసిక ఒత్తిళ్లు ఎదుర్కోవలసినటువంటి ఆవశ్యకత కూడా ఏర్పడుతుంది అని మన ఛానల్ ద్వారా వీక్షించేటటువంటి మహాశయులకు సూచిస్తూ, మనం ఒక చక్కటి శ్లోకాన్ని గ్రహణ కాలం ప్రారంభ సమయంలో పట్టు స్నానాన్ని 9 గంటల 56 నిమిషాలంటే 9 గంటల 50 నిమిషాలకి స్నానాన్ని ఆచరించి ఒక చక్కటి ఆసనాన్ని ఏర్పరచుకొని తత్కాలంగా సంకల్పాన్ని చెప్పుకొని భాద్రపద శుక్ల పౌర్ణమి కాల సంభవిత రాహుగ్రస్త చంద్రగ్రహణ దోష్యర్థం అని కానీ, గ్రహణ సమయంలో ఒక మంత్రాన్ని మనం ఆచరించడం వల్ల గ్రహణ ప్రారంభం నుండి అంత్యం వరకు 1,00,000 సార్లు ఒక మంత్రాన్ని చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది అని మనకి ఆర్యవాక్య సూత్ర ప్రమాణం. అందువల్ల తప్పక అందరూ కూడా వారి వారి యొక్క అనుష్ఠానాలని అనుసరించండి. గ్రహణ సమయంలో పితృతర్పణ చాలా విశేషం. గ్రహణ సమయంలో చివరి సమయంలో తర్పణం ఆచరించడం, మధ్య సమయంలో ఆచరించడం చాలా విశేషం. మహాదోషాలు నశిస్తాయి, వంశవృద్ధి చెందుతుంది. పుత్ర సంతానం లేని వారికి పుత్ర సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. అంతటి అద్భుత ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహణం అంతే దోషాన్ని కూడా కొన్ని రాశుల వారికి అందిస్తుంది. ఆ రాశుల వారు కొంచెం పరిహారాన్ని ఆచరించడం అవశ్యం అని సూచిస్తూ శివోహం. గ్రహణ సమయంలో కొన్ని శ్లోకాలని అధ్యయనం చేస్తే మంచిది, కొన్ని శ్లోకాలని పారాయణం చేస్తే మంచిది. ఆ యొక్క చంద్రగ్రహణ దోష నివారణ స్తోత్రాన్ని మనం చెప్పుకుందాం. చంద్రగ్రహణ దోష నివారణ స్తోత్రం. ఓం గం గణపతయే నమః. సహజంగా గణపతిని అందరము కూడా ప్రార్థించండి. తదుపరి యోసౌ వజ్రధరో దేవా ఆదిత్యానాం ప్రభుర్మతః సహస్రనయనశ్చంద్ర గ్రహపీడా వ్యపోహతు. గ్రహముల ద్వారా సంభవించినటువంటి పీడల నుండి నివారింపచేసి స్వామి ముఖం యః సర్వదేవానాం సప్తార్చిరితి సప్తార్చి రమితద్యుతి
చంద్రోపరాగ సంభూతమగ్ని పీడాం వ్యపోహతు యః కర్మ సాక్షి లోకానాం యమో మహిషి వాహనాః. మన కర్మలన్నిటికీ సాక్షి యముడై ఉంటాడట. ఆయన మహిషి వాహనుడు. ఆయన యొక్క బాధలే ఆరోగ్యం రూపంలోనూ మృత్యు రూపంలోనూ కలుగుతాయట. వాటిని నివారించమని చంద్రోపరాగ సంభూత గ్రహపీడా వ్యపోహతు రక్షో గణాధిప సాక్షాత్ ప్రళయా నిలసన్నిభ కరాళో నిరుతిశ్చంద్రగ్రహపీడా వ్యపోహతు నాగపాసధరో దేవో నిత్యం మకరవాహనః సలీలాధిపశ్చంద్రగ్రహపీడాం వ్యపోహతు ప్రాణరూపో హి లోకానాం వాయుః కృష్ణమృగప్రియః చంద్రోపరాగసంభూతాం గ్రహపీడాం వ్యపోహతు యోసౌ నిధిపతిర్దేవః ఖడ్గశూలధరో వరః చంద్రోపరాగసంభూతం కలుషం మే వ్యపోహతు చంద్రోపరాగసంభూతాం గ్రహపీడాం వ్యపోహతు యోసౌ నిధిపతిర్దేవః ఖడ్గశూలధరో వరః చంద్రోపరాగసంభూతం కలుషం మే వ్యపోహతు యోసౌ శూలధరో రుద్రః శంకరో వృషభవాహనాః చంద్రోపరాగజం దోషం వినాశయ సర్వదా. ఈ యొక్క చంద్రగ్రహణ దోష నివారణాన్ని కలిగించుటకు ఈ యొక్క స్తోత్రం చాలా ఉపయుక్తమై ఉంటుంది. భగవద్బంధువులారా తప్పక ఆచరించండి. భగవద్బంధువులారా గ్రహణ దోషం నివారించుకోవడానికి తదుపరి మరుసటి రోజు సోమవారం ఉదయం తప్పక మీరందరూ కూడా ఒక వెండి నాగపడగని చంద్రబింబాన్ని రాగి పాత్రలో కొద్దిగా ఆవు నెయ్యిని కొంచెం ఆవు పాలతో శుద్ధి చేసి సంకల్పాన్ని చక్కగా చెప్పించుకొని సద్బ్రాహ్మణునికి దానం కేజింబావు మినుములు అలాగే ఒక కేజింబావు బియ్యంతో కలిపి దానాన్ని ఆచరించి తరించండి. తదుపరి స్వామికి అభిషేకాది తీర్థాన్ని స్వీకరించండి. కుంభరాశి వారు ముఖ్యంగా హోమాన్ని నిర్వహించుకోండి. రాశివారు వారి వారి యొక్క రాశులను తప్పక దృష్టిలో ఉంచుకొని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యం భాస్కరాదిత్యేత్, ఆరోగ్యాన్నిచ్చేవాడు భాస్కరుడు. మనస్సుకి ప్రశాంతతను కలిగించేవాడు చంద్రుడు. కనుక రాహువు యొక్క ప్రభావం మీ అందరికీ తెలుసు. చాలా క్లేశ పాశములను పట్టి పీడింపబడుతూ ఉన్నటువంటి మన యొక్క రుణాలను, మన యొక్క భవబంధాలను, మన యొక్క రకరకాలైనటువంటి ఒత్తిళ్ల నుండి విముక్తి కలిగించే అవకాశం మన యొక్క దేవతార్చనకి తప్పక కలిగి ఉంది. కనుక గ్రహణ దోషాన్ని నివారించుకునే తరుణోపాయాలని ఆచరించండి, తరించండి. శివోహం.